తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రండి తాతయ్య గారు. ఏమి తాతయ్య గారు ఇలా వచ్చారా? ఏమీ లేదమ్మా, నువ్వు ఎంపీ గారు కూతురు అని తెలిసాక నా ముగ్గురు మనవరాలు నీ మీద లేనిపోని ప్రేమ వలకపోస్తూ నిన్ను ఎందుకు ఇంత నెత్తన పెట్టుకుంటున్నారో అర్థమైందమ్మా. నిన్ను అడ్డం పెట్టుకుని మీ నాన్నగారి సాయంతో వాళ్ళ ముగ్గురు అనురాగాన్ని ఆప్యాయతల్ని దూరం చేసుకుని ఎవరి బతుకులు వాళ్ళు చూసుకోవాలని బయటకు వెళ్లిపోవాలనుకుంటున్నారమ్మా. నన్ను ఒంటరి వాడిని చేసి ఏ జన్మలో ఏ పాపం చేశాను. తాతయ్య గారు, మీకు విషయం తెలుసా? ఇది కలియుగం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలంట. మీ మనవరాళ్లు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గతంలో మీరు దూరం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పులు దిద్దుకుని వాళ్ళకు దగ్గర ఇవ్వడానికి ప్రయత్నించండి. సరిదిద్దుకోవాల్సిన తప్పులేవి నా జీవితంలో నేను చేయలేదమ్మా. నిజంగా చేయలేదా? వయసు పెరగొచ్చేవా గానీ నాకింకా మతిమరుపు రాలేదమ్మా. పెళ్లి పీటల మీద నన్ను దారుణంగా మోసం చేసి ఎవరితోనో లేచిపోయిన నా కన్న కూతురు ముఖం ఈ జన్మలో చూడకూడదని దానికి పిండం పెట్టి కర్మ చేశాను. అలా చేసినందుకు ఈ ఊరంతా నన్ను తప్పట్టాను. కానీ నాకు నా మనస్సాక్షికి తెలుసు నేను చేసింది తప్పు కాదు. నువ్వు చెప్పు, నా పరువు మర్యాదలను మంట కలిపి నా భార్య చావుకు కారణమైన దాన్ని దూరం చేసుకోవడం తప్ప? నువ్వు చెప్పక్కర్లేదమ్మా, నాకు తెలుసు. ఒకవేళ దాని ఉసిరే తగిలి వీడు నాకు దూరం అయితే ఇక నేను చేసేదేమీ లేదు. తాతయ్య ఏమంటున్నాడమ్మా? ఎంతసేపు ఆయన నీ గురించే బాధపడుతున్నారు. ఈ రోజు ఇంటికి కూడా వచ్చేళ్లారు. నువ్వంటే ఆయనకు ప్రాణం. ఎందుకమ్మా నాకు ఇన్ని అబద్ధాలు చెప్తావు? మా నాన్న పంతం పట్టుదల గురించి నాకు తెలుసమ్మా. ఆయన నన్ను జీవితంలో క్షమించడు. నిన్ను క్షమించపోవడానికి నువ్వు చేసిన తప్పేంటమ్మా? కట్టుకున్నవాడు మోసం చేసినా కన్న తండ్రి కాదన్నా నువ్వు నీ జీవితాన్ని ఆదర్శం కోసం త్యాగం చేశావు. ఎంతో మంది అనాథలకి ఆశ్రయం కలిగించి ఈ దేవాలయాన్ని కట్టించావు. దానికి తాతయ్య పేరు పెట్టి ఆయన్ని దేవుణ్ణి చేశావు. ఇంతకంటే ఏం కావాలమ్మా? నీ గొప్పతనం త్వరలో తాతయ్యకి తెలుస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యు రజని. అవును, ఈ రోజు నా పుట్టినరోజు నీకెలా తెలుసు? నీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? నీ బాయ్ ఫ్రెండ్ పంపించాడు. పేరు పేరు చెప్పగానే ఎంత సిగ్గొచ్చేసింది. ఫోటోలు ఊరించడమేనా? పుట్టినరోజు నాడైనా డైరెక్ట్ గా దర్శనం ఇవ్వచ్చుగా. నిజంగానా? అయితే కళ్ళు మూసుకో. ఇంత స్పీడ్ గా ఎలా వచ్చావు? ప్రేయసి పేరును మంత్రంలా జపించి ప్రేమనే ఫ్లైట్ ఎక్కి ఇలా ప్రత్యక్షమయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతేనా? 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 చూసారమ్మా, మనల్ని షాపులో వదిలేసి వాళ్ళిద్దరూ రజనీని తనుగుపోతున్నారు. ఒక్క ఆటో వాడు కూడా నాట్ స్టాపింగ్. స్టూపిడ్ స్టూపిడ్. మేడం, అక్కడ ఏదో గొడవ జరుగుతోంది. రండి మేడం, పారిపోదాం. ఎవడ్రా పిల్ల? తల్లి. తల్ల?
2 పిలకలు వేసుకున్నాను. నేను కళ్ళుగా కనిపిస్తున్నానా? తప్పు అయిపోయింది ఆంటీ గారు. అలా అన్నావు. మళ్ళీ నువ్వే తగిలేవా? నిన్ను అమ్మా పూడితో కొట్టద్దమ్మా, 10 మంది చూస్తున్నారు. కావాలంటే ఈ కర్రతో కొట్టమ్మా. ఇది పట్టుకో. ఎందుకంటే ఎగతాళి చేస్తారా? ఎగ్గతాళియా? అది చూడు. అయ్యో అయ్యో అయ్యో. ఈ బతుకులకి ఇదే కరెక్ట్. ఏ ట్యాంక్ బండ్ మీదకో వెళ్ళి అడుక్కు తినండి పోండి. నువ్వంత తేలిగ్గా తీసేయకు బావా. అదేం అనాథ కాదు, దాని వెనక పెద్ద ఫ్యామిలీ ఉంది. రజని, ఖచ్చితంగా రాజకీయాల్లో మీ నాన్నగారు కిట్టిన వాళ్ళెవరో కక్ష కట్టి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ రజని? ఓ గాడ్డే వల్ల నువ్వు మీ నాన్నగారి దగ్గరికే గో. అప్పుడైనా మా ఆయన ప్రమోషన్ గురించి చెప్పొచ్చు. ఏమా? నాన్న దగ్గరగా? సారీ. నీకెలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. ఈ చిత్తుల మారి ఏదో వల విసరిపోతుంది. నా కిడ్నీతో ఆలోచించి దెబ్బకి దెబ్బ తీస్తా. అరే ఎన్ని దినాలు పైసలు వేయకుండా దబాయిస్తారు బే. మర్యాదగా పైసలు ఇస్తారా, గొడ్లను తోలుకపోవాలా? మీ గెరికెలే ఈ దాదా ఏరియాకు పోలీసులు రారని కాదు. ఏయ్, గొడ్ల కోసం వచ్చినావు? ఈగల కోసం. సంచలే ఉంది. వద్దు సార్, వద్దు ప్లీజ్. చూపి. వద్దు సార్, చూపి బే. చూపి. ఎట్లా చూస్తావే? నా మొబైల్ సెటప్ అంతా తీసేసుకుని నాకు పని లేకుండా చేసేశారు అమ్మగారు. నాకేం కాలేదు కదా? ఓకే, ఇప్పుడు తాగండి. విచిత్రంగా ఈ గెటప్ ఏంటండి? ఈ రోజు నుంచి నేను మీకు సర్వర్ని, సెక్రటరీని. ఏంటండి పని వాళ్ళగా లుంగి తలపగా? ఈ క్షణం నుంచి నేను మీ ఇంటికి వాచ్మెన్ ని. నా పర్మిషన్ లేకుండా కేక్ కూడా ఇంట్లో వాడటం వెళ్ళలేదు. నువ్వు బయట పోరా. చెప్పా బావరిద్దరు రజనికి ఎంత దగ్గర అయిపోయారు. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇంత లేట్ అయితే ఎలా? అన్నల కంటే కాస్త లేటుగా పుట్టానుగా, ఆలస్యంగా వెళ్ళా తప్పలేదు. అయినా వాళ్ళంత నీచానికి దిగజారిన తర్వాత నేను ఇంక చేయడానికి ఏముంది? అయ్యో, వాళ్ళిద్దరు లోపల పనులు చేస్తున్నారు కాబట్టి నువ్వు బయట పనులు చెయ్యి. బయట పనులా? అంటే వాళ్ళ ఇంట్లో లెట్రిన్ బాత్రూమ్ కడగమంటావా? కడుగుతాను, దాన్నే ఉంది. అయ్యో మొద్దు, సడన్ గా రజని బయటకు వెళ్ళాలంటే ఒక చిన్న కారు ఉంటే ఎంత బాగుంటుంది. అందుకని అర్జెంట్ గా మనం ఒక కారు కొనేసుకుని అర్జెంట్ గా నువ్వు డ్రైవింగ్ నేర్చేసుకున్నావు అనుకో, అప్పుడు రజని మన చేతిలో. కారు కొనడం ఏటో, డ్రైవింగ్ నేర్చుకోవడం ఏటో, ఈ అన్న ఏమిటో, నేను పెళ్ళనవడం ఏటో, నువ్వు మూడు అవడం ఏటో. ఇదేనండి మన కారు. ఇదా? మీరు ఎంతో రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇంత మంచి కారు 15,000గా మేసాను. 15,000 దీనికా? ఇది కారు కాదు, మున్సిపాలిటీ చెత్త డబ్బా. ఊరుకోండి. ఇది రష్యా అమెరికా రోడ్లకు అలవాటుపడ్డ కారండి. ఏమాత్రం ఎత్తున్నా ఎక్కడండి. ఏం పర్వాలేదులేండి, మేమేమైనా కొండలు బండలు ఎక్కుతావా? మీరు స్టార్ట్ చేయండి, నేను పూజ చేస్తాను. నిమ్మకాయలు మాత్రం పెట్టడానికి వీలేదు. భలేవారండి, ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలి. మీరుండండి. మీ ఇష్టం. మై డియర్ బుజ్జి, కమ్ ఆన్ స్టార్ట్. ఏమైంది? చెప్పాను కదండి, ఏమాత్రం ఎత్తున్నా ఎక్కదని. నిమ్మకాయలు కూడా ఒక ఎత్త.
ఈ కారు కొన్నారా? అవును రజని, నీకోసమే. ఎంపీ గారి కూతురు బయటకు వెళ్ళేటప్పుడు ఆటోలోనూ రిక్షాలోనూ వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. త్వరలోనే దీన్ని బుల్లెట్ ప్రూఫ్ కూడా చేస్తున్నామండి మీకోసమే. కారు బాగుందిరా. థ్యాంక్ యూ. కిలో ఎంత ఏంటి? చంపేస్తాను రే. ఎంతో కష్టపడి కొంటే అవేం మాటలండి. కుళ్ళండి, ఇటువంటి మంచి కారు వాడి జన్మలో కొనలేడని కుళ్ళు. ముందు నువ్వు కారు రౌండ్ వెళ్ళరా. ప్లీజ్. నువ్వెక్కడికి? రేయ్, నేను రజనీకి పర్సనల్ బాడీ గార్డ్ ని. ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ చేసి నీ ఓవర్ యాక్టింగ్ అవాయిడ్ చేస్తాను రా. వస్తాను. ఫారిన్ మోడల్ చూసారా? అసలు కారు వెళ్తున్నట్టే లేదు. అసలు వెళ్తుంటే కదా. చూస్తావా? రోడ్లో మనుషులు నడుస్తున్నారు కదా, సైడ్కి వెళ్ళొచ్చుగా. ఇదేంటండి, రోడ్లో నడిచెళ్లే వాళ్ళు కూడా మన కారును క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. గేరు మార్చు. మార్చేదేదో షెడ్ లోనే మార్చవచ్చుగా, ఇక్కడికి వచ్చి గొడవ చేయకపోతే. ఎంత మార్చినా స్పీడ్ పెరగట్లేదు. బెస్ట్ మార్చ్. చూసారా, ఎవరితో కార్ టైర్ చవకగా వచ్చిందని ఏ బేవర్స్ కారు కొట్టించారు. ఎవరివో కాదు, మన కారువే. ఒరే ఆగండి రా, అది నా టైర్లు రా. ఆ టైర్లు తిరిగి ఇచ్చేయండి. మీకు కావాల్సింటే సైకిల్ టైర్లు కొనిస్తాను. ఎంతసేపు రా వంట? ఇవాళ నీకు మా ఇంటి భోజనం కదా, లక్ష్మి స్పెషల్ ఆర్డర్ చేస్తోంది. ఆకలిస్తుంది, 2 ముద్దలు తినేస్తాను. ఒక్క పూట ఈటకపోతే ఏం అరిపోరు. అవుతున్న రజని వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్గా వండాను, దగ్గరుండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినిపించండి. టేక్ టేక్. తాతయ్య ఆకలిస్తుంది తాతయ్య. మీకు ఏమేం కావాలో చెప్పండి. నాకు పప్పన్నం కావాలి. తాతయ్య తాతయ్య నాకు వంకాయ కూర కావాలి. అలాగే. తాతయ్య నా దగ్గర 50 పైసలు ఉంది, నీ దగ్గర కూడా 50 పైసలు ఉందా? బన్ కొనుక్కుంది ఉందా? చంపేస్తాను. నువ్వు మర్యాదగా నాకు వదిలే, లేకపోతే చెప్పొచ్చు కొడతా. అరే, నీకంటే వయసులో పెద్దవాడిని, నాకు వదిలే. నీకంటే వయసులో నేను చిన్నవాడిని, నాకు వదిలే. వదలరా? వదలు. నీకే చెప్పేది. వదలమంటే ఎందుకురా వాళ్ళు అలా సింపుల్ గా చెప్పులతో కొట్టుకుంటున్నారు? చెప్పులతో కొట్టుకోవడం కాదండి, చెప్పు కోసం కొట్టుకుంటున్నారు. రజనీ అమ్మగారు చెప్పు దిగింది, దాన్ని పట్టుకుని నేను కొట్టిస్తా పోటీలు పడిపోతున్నారు. ఒరే వెధవలారా, ఎందుకు ఇలాంటి పరుగు పోయే పనులు చేస్తారు? ఇంత చదువులు చదివి ఇలాంటి చీప్ పనులు చేయడానికి మీకు అసహ్యం లేదు? ఒక ఆడపిల్ల చెప్పు, అందులో ఎడంకాల చెప్పు కోసం పోటాడుకుంటారా? చిచ్చి చిచ్చి చి, మిమ్మల్ని నా తమ్ముళ్ళగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నేను బాబులే ఇస్తా. మీరు మనుషుల పశువులరా? సిగ్గు ఎగ్గు లేకుండా ఏమిట్రా ఈ పనులు? రై, నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవడం జ్ఞానం కూడా లేకుండా ఏమిట్రా ఈ అవతారం? అది సింపుల్ గా పోయినా ఇంటికి పెద్దవాడు ఇంటి బాధ్యతలు మర్చిపోయి జోకర్ లాగా పక్కటి పిల్ల కొంగు పట్టుకు తిరుగుతావా? నాకే అవమానంగా ఉంది, వస్తాను. అవమానంగా ఉందా? ఊరంతా అప్పులు చేసి నా మెల్ల గొలుసు వాయిదాల పద్ధతిలో ఆ పక్కటి పిల్ల కోసం కట్టి రండి. మిమ్మల్ని నేనేమైనా డిస్టర్బ్ చేశానా? లక్ష్మి, సరసు, రజనీ వచ్చేసింది. ఆహా, వచ్చేసింది. వెళ్ళమ్మా వెళ్ళు. హాయ్ రజనీ. రా, మా పోర్షన్ వెళ్దాం. మా పోర్షన్ పక్కనే ఉంది, ముందు ఇక్కడికి రా. నే ఇంటికి బిక్కోడలు కాబట్టి ముందు నా పోషన్. నేను ఇక్కడికి రావడం తాతయ్య గారికి ఇష్టం లేనట్టుంది. అబ్బే, అలాంటిదేమి లేదు. ఈ మధ్య ఆయనకి కాస్త బీపీ షుగర్ ఎక్కువయి మొహమంతా మాడిపోయినట్టుంటోంది. ఏమన్నావురా నువ్వు?
ఏమనుకోకు, తాతయ్య గారికి వయసు గ్రోయింగ్ కదా, అందుకే కాస్త చాదస్తం. ఓరేయ్. మరి పోషన్ తీసుకెళ్ళి రామరి. రజనీ పైగా అమావాస్య వేరే దగ్గర పడిందా? ఈ 2-3 రోజులు కొంచెం పిచ్చి పిచ్చిగా అరుస్తూనే ఉంటాడు. కరెక్ట్ కరెక్ట్. నువ్వేమనుకో. అయ్యే అనుకో. రజనీ ఈ ఇంట్లో వాళ్లే బావా రజనీకి సపోర్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళెవరి తాలూకో కనుక్కో. నీకు పిచ్చి అంటున్న మనవరాళ్ల మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఉమ్. తాత మనవరాళ్ళు ఒకటేరనమాట. తాతయ్య గారికి వయసు గ్రోయింగ్ కదా, అందుకే కాస్త చాదస్తం. పైగా అమావాస్య వేరే దగ్గర పడిందా? ఈ 2-3 రోజులు కొంచెం పిచ్చి పిచ్చిగా అరుస్తూనే ఉంటాడు. అమ్మా అమ్మా, తాతయ్య కనిపించటం లేదమ్మా. అయ్యో పిన్ని, పొద్దున్నుంచి తాతయ్య కనిపించటం లేదు. ఎక్కడికో బయటికి వెళ్ళుంటాడు, వస్తాడులే. నీకేం తెలీదు, తాతయ్య అన్నం తిని 2 రోజులు అయింది. నీకు పిచ్చి అంటున్న మనవరాళ్ల మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. అయ్యో పాపం, ఎవరో పడిపోయారు. ఎవరైనా నేను ఎక్కడున్నాను? మీరు రోడ్డు మీద పడిపోతే మేమే ఈ అనాథ శరణాలయానికి తీసుకొచ్చాం బాబు. చివరికి రావాల్సిన చోటుకే వచ్చానన్నమాట. మీరెవరు బాబు? అన్నీ ఉండి ఏమీ లేని అనాథనైపోయాను. బాధపడకండి. ఇక్కడున్న వాళ్లలో 190 మంది అందరూ ఉండి దీంట్లో చేరిన వాళ్ళు. అమ్మగారు పంపించారు, భోంచేయండి. ఇంకా నా గురించి ఈ లోకంలో పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారా? నాకు ఆశ్రయం ఇచ్చి పట్టిడన్నం పెడుతున్న ఆ మహాతల్లి ఎవరు? ఏంటమ్మా, నీ వెన్ను నిజమేనా? తాతయ్య ఇక్కడే ఉన్నారా? ఇది మనదని తెలిస్తే ఆయన ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాడో ఏమో అని ఆయన కనపడకుండా తప్పించుకుని తిరుగుతున్నాను. నేను నిన్ను కోరుకునేదేమిటి, నువ్వు చేసిందేమిటి? ఇందుకోసం నిన్ను పంపించాను. చివరికి నువ్వు సాధించిందేదా? అది కాదమ్మా, అసలు నువ్వే మాట్లాడుకు. ఆంటీ, నీకు ఉత్తరం వచ్చింది. నీకు కూడా ఆంటీ అంటే? పక్కింటి రజనీకి మీ మొగుడుతో సంబంధం ఏర్పడింది. మీరు జాగ్రత్త పడకపోతే మీ కాపురం కుప్ప కూలిపోతుంది. ఇట్లు ఆకాశ రామన్. ఎవరికని రాయలేదుగా, నాదని ఉంది. పార్వతి, పార్వతి, నీకు ఉత్తరం వచ్చింది. తెరిచాను కానీ ఒక అక్షరం ఒక్కటి చదవలేదమ్మా. లక్ష్మక, లక్ష్మక, నీకేదో ఉత్తరం వచ్చింది. తెరిచాను కానీ చదవలేదు. నాకేం కాదు, నీకే. నీ మొగుడు పక్కింటి రజనీతో నా మొగుడుతో ఏం కాదు, పార్వతి మొగుడుతోనే. నేను ఉత్తరం చింపి చదివానుగా. ఏమిటి మరి చదవలేదన్నా? ఎవరి మొగుడు మాత్రం తక్కువ తిన్నాళ్లే. చాలే నోర్మి, దీని మొగుడుతోనే అయి ఉంటుంది. మొగుడిని డ్రైవర్ ని చేస్తుందిగా, వాళ్ళ డిక్కీలోనే కాపురం మొదలు పెట్టుంటారు. ఏ, నీ మొగుడిని డే నైట్ వాచ్మన్ గా చేసావుగా? ఏ రోజు రాత్రి కాల్ జారుంటాడు. ఏమన్నా? నేనంటాం కాదు, ఓ రోజు ఆగితే ఊరంతా గుప్పు పట్టుంది. చూద్దామా? చూద్దాం. భలే పోట్లాడుకున్నారమ్మా. వాళ్ళిద్దరికి ఉత్తరం వస్తే
మీరెందుకమ్మా ఏడవడం? నాకు వచ్చింద్రా తొరిగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన నాతో చేసే ముద్దు ముచ్చట విన్నారా, వాళ్ళ ఆయన నాతో చేసే ముద్దు ముచ్చట. ఈ పాట నన్ను చూసి ఎందుకు పాడుతుంది? నిన్న రాత్రి రజని వాళ్ళిద్దరిని వదిలేసి నన్ను మాత్రం బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళింది. నిజంగానా? అర్ధరాత్రి దాకా మేము ఇద్దరం ప్యాకెట్ ఆడుకున్నాం. అయ్యో నాకెంతో హ్యాపీగా ఉంది. పిచ్చిదాన్ని, నేనే ఇంత దూరం తెచ్చి పెట్టుకున్నాను. రజని మన పార్టీకి మురిసిపోయి, పార్వతి నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అంటుంది. పండంటి బిడ్డ కావాలని అడుగుదాం, పండంటి బిడ్డ కావాలని అడుగుదాం, పండంటి బిడ్డ కావాలని అడుగుదాం. బుజ్జి, రజనీ దగ్గర మీరు మావాడి కంటే అందంగా ఉన్నారని చెప్పావా? నిజంగా? నీ మీద ఒట్టు. మా మంచి బుజ్జి. నా బుజ్జిని మురిసిపోయాను. ఇప్పుడు నా గొప్ప ముచ్చాడు. లక్ష్మి, ఏది ఫ్లాష్ లో కాఫీ పోయలేదు? కాస్త లేట్ అయితే రజని తట్టుకోలేదు. ఈ రోజు నుంచి ఆ రజనీకి కాఫీ టిఫిన్ కట్ట. ఈ ఇంట్లో నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా వెళ్ళడానికి వీలేదు. అసలు మీరు ఆ ఇంటి గడప తొక్కడానికి వీలేదు. ఏంటి నువ్వు అనేది? వెళ్ళొద్దా? వెళ్తే నేను చచ్చిన తోటు. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయి మనకు తలెత్తి చూసావో నేను బావిలో దొక్కిచ్చేస్తాను. అమ్మో, అంత పని చేయకు. కానీ సడన్ గా రజనీతో మాట్లాడటం మానేస్తే నీ ఉద్యోగం పోతే పని మీద ఉద్యోగం, లేకపోతే అడుగు తిందాం. కానీ నువ్వు మాత్రం రజని మాట ఇంట్లో ఎత్తడానికి వీల్లేదు. అర్థమైందా? బాగా అర్థమైంది. కానీ నా ప్రమోషన్ రాకపోతే ఏమీ నష్టం లేదు. ముందు ఈ వెధవ వేషాలు మానేసి బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళండి. నిజంగానా? ఓకే, నీ ఇష్టం. ఇక మీదట అమ్మాయి జోలికి వెళ్ళను, తలెత్తి కూడా చూడను. వస్తాను. ఎక్కడికి? ఈ విషయం అమ్మాయికి చెప్పి రావాలి. హలో సుబ్బారావు గారు, ఏంటి పొద్దు నుంచి కనపడలేదు? చాలా అర్జెంట్ పని మీద పెడుతున్నాను. ఓ నెల రోజుల తర్వాత వచ్చి చెప్తాను. హాయ్ గోపి. ఏ బుజ్జి, ఆగు. ఏంటి పొద్దున్న చూస్తున్నా అందరూ నుంచి పారిపోతున్నారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. చాలా రోజుల తర్వాత ఆఫీస్ కి. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కదా. ఎంతైనా బుజ్జికి నేనంటే భయం. నా మాట కాదని చచ్చినా దానింటికి పోడు. అమ్మయ్య, భద్రకాళి లోపలే ఉంది. సడన్ గా ఇంత దొంగచాటుగా రావాల్సిన కర్మ మీకేంటండి? ఏం చేయను రజని, నిన్నటిదాకా 24 గంటలు నీ చుట్టూ తిరగమందా? అదేంటో ఇవాళ నుంచి నిన్ను తలెత్తి కూడా చూడకూడదు అంటుంది. ఎందుకంట? ఏమో. చి అసలు మీలాంటి పెళ్ళాం చోటు మొగుని చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. అసలు నాకే సిగ్గేస్తుంటే ఏం చేయమంటావు? నాకు తిక్కరేగిందంటే ఆ దేవుని కూడా లెక్క చేయను. తీసుకోండి. సారీ. పర్లేదండి, పర్లేదు. అబ్బా, ఉండండి, కదలకండి. థ్యాంక్స్ రజని. ఆ మాట నేను చెప్పాలి. అసలు నేను ముద్దివ్వలేదు. థ్యాంక్స్ అని ఎందుకన్నావు? మరి అదేమో థ్యాంక్స్ నేను కదా చెప్పాలని ఎందుకండి? ఎందుకందో దాన్ని అడుగు. బుజ్జి, నువ్వు నన్నే ఎదురుస్తున్నావా? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? విడాకులు ఇస్తావు అంతేగా. నువ్వే నాకు ఇచ్చేది విడాకులు, నేనే నీకు ఇస్తాను. ఇదిగో చూడు, నీ బెదిరింపులకి భయపడి విసిగిపోయాను. నీతో కాపురం చేసి అలసిపోయాను. అన్నట్టు ఇవాళ రజనికి ముద్దొకటే ఇచ్చాను. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా ఇస్తాను. వస్తాను. ఏమిటి? దారుణం జరిగిపోయిందక్క. బుజ్జి నాకు విడాకులు ఇస్తానంటున్నాడు. ఎందుకు? ఆ రజని ఏం మంత్రం వేసిందో దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఊరుకో, నేనున్నానుగా, ఊరుకో. అమ్మయ్యా, నా మొగుడు మాత్రం కాదు. మీకోసం ఎవరో వచ్చారు సార్. రమ్మని చెప్పు. ఈ రోజు ఎవరిని ఆపద్దు. మిస్టర్స్ అందరినీ పంపించు. హాయ్. హాయ్ హాయ్, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అదేం ప్రశ్న అండి? రోజు 5 గంటలకు లేపి బెడ్ కాఫీ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే మీరు సడన్ గా దర్శనం ఇవ్వకపోతే నేనేమైపోతాను? ఇస్తే నేనేమైపోతాను?
అయితే మీకు అర్జెంట్ గా కాఫీ కావాలి అంతే కదా, ఇచ్చేస్తాను. వెంటనే తాగి బయలుదేరండి. అమ్మా రింగ్ అవుతోంది. ఫోన్ తీయండి. హలో హలో, నేను ఆఫీసర్ గారి భార్యను మాట్లాడుతున్నాను. హాయ్ పార్వతక్క, నేను రజనిని. ఆయన నా కోసం కాఫీ కలుపుతున్నారు, ఏమైనా చెప్పాలా? ఎవరు? అంత ఇంపార్టెంట్ ఫోన్ ఏం కాదులే, పార్వతక్క చేసింది. పార్వత ఏం చెప్పింది? ఏం చెప్పకుండానే ఫోన్ కట్ చేసేసింది. అయ్యో, కట్ చేసింది ఫోన్ కాదు, నా పీక. ఓ మై గాడ్. ఏమిటో ఏమైంది? హలో సుబ్బారావు గారు. హలో రజని, ఏమిటి ఇలా వచ్చారు? ఏంటి మీ తమ్ముడు అంత స్పీడ్ గా పరిగెడుతున్నాడు? ఏమిటండి వాడు? చూడండి, వారికంటే స్పీడ్ గా నేను పరిగెత్తాను. మీ అమ్మకి చెప్పరా? డాడీ ఆగరా, ఆగు. అసలు నేను అమ్మాయినే కలవద్దన్నాను. నా మాట అంటే మీకు అంత నిర్లక్ష్యమా? అది కాదు పార్వతి, ఆ అమ్మాయి నిజంగా నా కోసం రాలేదు. మీ ఆఫీస్ కి మీకోసం రాలేదంటే ఇంకెవరి కోసం వస్తుంది? అది అన్నయ్య కోసం. నిజంగానా? అవును. సారీ రా తమ్ముడు, నువ్వేమో రజనీకి నీకు సినిమా టికెట్ బుక్ చేయమన్నావు, ఆ సినిమా ఏమో హౌస్ఫుల్. పోనీ హిందీ సినిమా బుక్ చేద్దామంటే అది రజనీకి నచ్చుతుందో లేదో, అందుకని అదేమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా చెప్పొచ్చు కదా. చూడలేదమ్మా, వస్తాను. బావగారు, నాకు తెలుసమ్మా నువ్వేం అడగబోతున్నావో. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం అంటావు. నేనేమో సింపుల్ గా చెప్పలేను. సినిమా గురించి చెప్పాలంటే పార్క్ విషయం చెప్పాలి, పార్క్ విషయం చెప్పాలంటే పార్టీ విషయం చెప్పాలి, పార్టీ విషయం చెప్పాలంటే మరి ఇంకేవేవో విషయాలని చెప్పాల్సి వస్తుంది. పారు, పారు, అంత అబద్ధం పారు, అంత అబద్ధం. నన్ను నమ్ము పారు, పారు, పారు ప్లీజ్. నా మీదే తోద్దాం అనుకున్నావా? అనుభవించు. అయ్యో లక్ష్మక్క, నా కాపురం నా టేట్లో మునిగిపోయింది. ఏమైంది? ఆ రజని నా మొగుడుతో ఏకంగా ఆఫీస్ లోనే కాపురం పెట్టేసింది. ఆయన తన వల్ల పడిపోయాడు. ఇక నేను బ్రతికి ఏం లాభం? నువ్వేం కంగారు పడుకో, నేనున్నానుగా. అమ్మయ్యా, నా మొగుడు కాదన్నమాట. ఓ రేస్కి వెళ్దామన్నా పంపించరు. చిచి. సుబ్బారావు రజని. సింపుల్ గా మా లక్ష్మి మీ మీద అంత కోపం ఎందుకు వచ్చిందండి? ఏమిటో నాకు అర్థం కావడం లేదండి అసలు. ఈ పెళ్ళాలంతా ఇంతేనండి. ఇది వేసుకున్నా కూడా వినిపించట్లేదే. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మనమే ఊహించేసుకుని డబ్బిని చెప్పేసుకుంటే పోలా. రెడీ. ఇప్పుడు కుదరదు, మా ఆవిడ నిద్రపోయాక హ్యాపీగా వచ్చేస్తా. నా కోసం తలుపులు తెరిచించు, లైట్లు ఆర్పేసి పక్క సిద్ధం చేసించు. లక్ష్మే, పడుకుంటే తెల్లారేదాకా ఏంటి బాగుతున్నావు? నేనంటాం కాదమ్మా, దూరంగా జరిగే సినిమాకి డబ్బింగ్. ఇది పెట్టుకుని చూడండి, ఇంకా పెద్ద షాక్ ఇవ్వచ్చు. నా బాధలకు ఎప్పుడు విమోచన కలుగుతుందో ఆ భగవంతుడు తెలియాలి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? నేనిస్తా డబ్బింగ్. నీ పెళ్ళం పిల్లలో అబ్బా, పిల్లని రెడ్లెట్ ఏరియాలో అమ్మేస్తా, పెళ్ళాన్ని గొంతులు నువ్వు చంపేస్తా, బాబును బావిలో పడేస్తా. ఏం వర్రీ అవ్వకు, నీకోసం ఏమైనా చేస్తా. అమ్మ పార్వతి, సరస్వతి, అంతా అయిపోయింది. అర్థమైందక్క, ఆ మాయలాడి ఊపిలో మీ ఆయన కూడా కూరుకుపోయాడు అనమాట. అంతేకాదు, నన్ను నా పిల్లల్ని చంపేసి దాంతో వెళ్ళిపోతాడంట. అయ్యో, మరి బతుకులు ఇలా అయిపోయాయంటక్క. సొంత చెల్లెళ్ళంటే మిమ్మల్ని తిండి తిప్పలు లేకుండా చేసినందుకు దేవుడి దేవుల నాకు ఇది బాగా కావాలి. అయ్యో, అంత మాట అనకక్క. పాపిస్తుందని నేను అనరాని మాటలని నిన్ను కష్టపెట్టాను. కాదక్క, ఉమ్మడి కుటుంబం విలువ తెలియక నేనే మీ ఇద్దరు మనసులు బాధ పెట్టాను. పోన్లేమా, దేవుడి దయ వల్ల మన ముగ్గురు ఒకటయ్యాం కాబట్టి గట్టిగా వాళ్ళని నిలదీసి అడుగుదాం అనుకుంటే వాళ్ళు మన మాట వినరే. ఇంతకీ మనకైతే ఏమిటి? ఇప్పుడు మనకి ఎవరు దిక్కు? ఆ మాట్లాడడానికి సిగ్గులేదు, వెళ్ళా రజని నిలదీయండి. ఒసే రజని, కిందకి రావే. ఈ రోజు నువ్వు మేమో తేలిపోవాలి. నీ అంతు చూడదే కదే ప్రసక్తి లేదు. ఏంటక్కలు చాలా ఆవేశంగా వచ్చారు? అక్క ఎవరే అక్క? ఇంకెవరు? మీరే నా ముద్దుల అక్కలు. ఇంకోసారి అలా పిలిచావంటే చంప పగిలిపోతుంది. అయ్యో పాపం, ఏదో పక్కింటి పిల్ల ఒంటరిగా ఉంది, సాయం చేద్దాం అనుకుంటే మా కొంపకి పెట్టావా? ఏంటక్క, నేనెవరో తెలియకుండా నా మీద జాలిపడి నాకు సాయం చేయాలనుకున్నారా? అందుకే నా పాపం మీ మొగుళ్ళకి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాలు కావాలని నా చుట్టూ తిరిగారు. ఏదో దేవుడి దేవుడు బుద్ధి కట్టి తిని అలా చేసావు అనుకో, సిగ్గు సెరవు లేకుండా మా మొగుళ్ళు వల్ల వేసుకుంటావా? ఏంటి, నేను మీ మొగుళ్ళని వల్ల వేసుకున్నానా?
నిజమేలే, ఎంతో ఒద్దిగ్గా ఉన్న మీ అక్కా చెల్లెల అనుబంధం చూసి తట్టుకోలేక ఈర్షతో మీ మొగుళ్ళని వాచ్మెన్ ని, డ్రైవర్ ని, సర్వర్ ని చేసి నా చుట్టూ కుక్కల్లా తిప్పించుకున్నాను కదూ. ఏమిటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఎవరే రెచ్చిపోతుంది, మీరా నేనా? కాపురాల్ని గంగ కుదిలి తోడుకోడలు మన జ్ఞానం కూడా లేకుండా కొట్టుకు చచ్చింది మీరా నేనా? ఆడంబరాలకి అహంకారాలకి పోయి తాతయ్యంటే గౌరవం లేకుండా, మొగుళ్ళంటే అభిమానం లేకుండా, పిల్లలంటే ప్రేమ కూడా లేకుండా స్వర్గం లాంటి ఉమ్మడి కుటుంబాన్ని నరకం చేసుకుంది ఎవరే? మీరా నేనా? పరాయి ఆడదాన్ని నా ఇంట్లో పని మనుషులా తయారై నాకు సేవలు చేస్తే మాత్రం తప్పులేదు గాని, అదే మీ ఇంట్లో ఒకరికొకరు కలిసి పనులు చేసుకోవాలంటే మాత్రం మీ అహం దెబ్బతింటుంది, మీ గౌరవం మంట కలిసిపోతుంది కదా. అయినా మిమ్మల్ని లాభం, కట్టుకున్న మొగుళ్ళు చేతకాని దద్దమ్మలైతే పెళ్లాల రాజ్యాలు ఇలాగే తగలడతాయి. మా మొగుళ్ళ గురించి ఇంకొక మాట అన్నావో గోప గుయ్యమంటుంది. ఈ క్షణం నుంచి మా మొగుళ్ళ వంక తల తిప్పి చూసావో ఏం చేస్తారు? గొంతు విసికి చంపేస్తాం. ఏడ్చారు. అనవసరంగా నాతో పెట్టుకోకండి. నువ్వు మాతో పెట్టుకోకు, మాడి మసైపోతావు. ఏయ్, మీతో నాకేంటి? మీరు నా కాలి గోటికి సరిపోరా. నిన్ను చంపేస్తానే. అయితే పాము లేదన్నమాట. ఎంత పని జరిగింది కృష్ణవేణి, 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 అమ్మా, కృష్ణవేణి, కృష్ణవేణి, అబ్బా, అబ్బా. మీతో కలిసి బతికే అదృష్టం నాకు లేదు, కానీ మీకోసం చనిపోయే అదృష్టం నాకుంది. అచ్చాలండి. అమ్మా, రజని నాళ్ళు మీ వెంట పడింది తనకు తండ్రి ఉన్నాడని ఈ లోకానికి తెలియచేయడానికే కాదు, మీ డబ్బు కోసమో మిమ్మల్ని మోసం చేయడానికో కాదండి. మోసపోయింది నేను కృష్ణవేణి. ఇలాంటి ఉత్తమురాల్ని దూరం చేసుకుని జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను. నువ్వు చావడానికి వీల్లేదు, నువ్వు చావడానికి వీల్లేదు. ఎవరు కాపాడేవాళ్ళు లేరా? కాపాడేవాళ్ళు ఎవరు లేరా? అమ్మాయి ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకింకా ఏ రాజకీయాలు వద్దు. ఒక భార్యకి భర్తగా, ఓ కూతురికి తండ్రిగా బతుకుతాను చాలు. చూసారా బ్రదర్స్, కష్టాలు తెచ్చేది పెళ్ళాలే, కష్టాలు తీర్చేది పెళ్ళాలే. అందుకే ఇది పెళ్ళాల రాజ్యం. ఆహా, ఏం చెప్పావు గురు? అదే సార్ పొగిడితే కొడతారు. దీంతో 1,00,000. ఆహా, థ్యాంక్ యూ సార్. ఇందులో పడేయండి. ఆహా, థ్యాంక్ యూ.